వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. ఓకే, ఈరోజు మీరు thumbnail చూసారు కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు అనమాట ఇన్ఫర్మేషన్లు ఇవ్వబోతున్నాను. ఒకటి డిఎస్సి అనమాట. డిఎస్సికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుందాం ప్రభుత్వం. మరొకటి ఇంకోటి అప్కమింగ్ నోటిఫికేషన్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ రెండు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. సో దానికంటే ముందున్న స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియో చూస్తున్నవారు ఎవరు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కాల్లో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ఇప్పుడైతే డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా మందికి అనేది షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. చూడొచ్చు, మనకు డిఎస్సి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిఎస్సి 2025 దరఖాస్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. సో ఏపీలో అయితే ఆంధ్రప్రదేశ్ మనకు డిఎస్సి సంబంధించి దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే కీలక సూచనలు చేశారు. అవేంటి అంటే, వివాహిత మహిళ అభ్యర్థులు తమ సర్టిఫికేట్లలో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. సో ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో ఉమెన్స్, వాళ్ళ యొక్క ఇంటి నేమ్స్ ఉంటాయి కదా, అంటే యాజ్ ఫర్ 10th మెమోలో ఏ విధంగానో ఉంటుందో ఆ విధంగానే మీరు ఫిల్ చేయాలని చెప్తున్నారు. సర్టిఫికేట్లలో ఉన్నటువంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలని చెప్తున్నారు. ఒక అప్లికేషన్లలోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, వన్ అప్లికేషన్ మీకు దానికి ఎంత ఎలిజిబిలిటీ ఉన్నా, ఎన్ని పోస్టులకు అన్ని పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చట. గుర్తుపెట్టుకోండి, ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలన్నారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ జిల్లాలో మీ క్వాలిఫైడ్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒక జిల్లాలో ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి, మిగతా జిల్లాలో అప్లై చేసుకోవడానికి లేదని చెప్తున్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఒకసారి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బిఎస్సికి సంబంధించినటువంటిది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ప్రకటన చేశారు. సో కంపల్సరీ మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చూసుకొని ఫిల్ చేయండి. ఎందుకంటే ఏమైనా తప్పులు జరిగినాయి అనుకో మళ్ళీ ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వరంట. గుర్తుపెట్టుకోండి, మ్యారీడ్ అయినటువంటి ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు యాజ్ ఫర్ సర్టిఫికేట్స్ ప్రకారం మీకు ఏ విధంగానైతే మీ సర్టిఫికేట్లో నేమ్ ఉందో అదే విధంగానే ఫిల్ చేయండి. సో అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టులను ఒకే అప్లికేషన్లతో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చట. బట్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక డిస్టిక్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. వేరే వేరే డిస్టిక్ల పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి వీలేదు. ఒకే డిస్టిక్లో మీకు 10 రకాల పోస్టులకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అనమాట డిఎస్సి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అనమాట. సో మంచి ఛాన్స్ అనమాట ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో. సో కంపల్సరీ మీరు అప్లికేషన్ నింపేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.